ఎక్కడికి వెళ్తున్నావే? నీ ప్రోగ్రాం అయిపోయిందిగా. నిన్ను చంపేస్తాను. వాడి దగ్గరికి పోతేనే చంపేస్తావా? ఇప్పుడు చూడు. ఏంటి ఏది నాకు ఇవ్వాల్సింది ఇలా రా. రాను. వస్తావా రావా? రాను రాను రాను. మర్యాదగా వస్తున్నావా లేక? విజయ్ విజయ్ ఇన్నాళ్లుగా నా కాంట్రాక్ట్లో ఉన్నావే, ఏ తప్పైనా జరిగిందా? నీ లవర్ని తప్పించి నేనిక్కడికి ఒంటరిగా తీసుకొచ్చానే, ఏ తప్పైనా జరిగిందా? నువ్వు వాడికిచ్చిన ముద్దులతో నా ఒళ్లంతా వేడెక్కి రగులుతోంది. ముద్దులతో ఏర్పడిన ఈ వేడి ముద్దులతోనే చల్లారాలి. నాకు ముద్దిస్తావా? ఇవ్వవా? రేయ్, ముద్దిస్తే నీకేమవుతుంది? వేడెక్కుతుందా? ఇప్పుడు ఇంకా ఎక్కనే. ఎలా ఉంది మిస్టర్? మమతతో ఆడుకునే కాంట్రాక్ట్ని నువ్వుగా చింపిపడే, లేదా చించేలా బుద్ధి చెప్తాను. ఏంట్రా వాగుతున్నావు? వైజాగ్ వచ్చి చూడరా. ఎవరయ్యా నువ్వు? నేనెవరా? ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్. నేనెవరో తెలుసా? నీకంటే పెద్ద పోలీస్ ఆఫీసర్ని. కోటేశ్వరరావు. ఎస్ సార్. తెలుసా? తెలుసు సార్. చల్ల చల్లని గాలి, గవర్నమెంట్ కారు లోపల ఫిగర్. ఇలా ఉంటే పెద్ద పోలీస్ ఆఫీసరా? నువ్వు చెప్పినట్టే ఉందనుకో. చల్ల చల్లని గాలే,
గవర్నమెంట్ కారే, కారులో ఫిగరే. ఇప్పుడేం చేస్తావయ్యా నువ్వు? నేను తలుచుకుంటే మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? తెలుసు సార్. ఏం చేస్తారు? ఒక పై ఆఫీసర్గా నీళ్ళు లేని అడవిలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇవన్నీ తెలిసే సార్. మేమిద్దరం స్టీల్ బ్యాచులర్స్ లాగే ఉన్నాం. ఏం సార్ ఇంత పొగరగా మాట్లాడుతున్నారే? ఈయనేం చేస్తే మంచిది? ఇంకేముంది, చేతికి సంకెళ్ళేసి నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్లాల్సిందే. సార్, పెద్ద పోలీస్ ఆఫీసర్ గారు, మర్యాదగా మీరే స్టేషన్కి వస్తారా, లేకపోతే 4 తన్ని లాక్కెళ్ళమంటారా? ఏంటయ్యా ఇది? నువ్వు పోలీసుడివి, నేను పోలీసుడినే. మన మధ్య ఈ గొడవలేంటి? ఒకళ్ళకొకళ్ళు అడ్జస్ట్ అయిపోవాలి కదా. అడ్జస్ట్మెంటా? కోటేశ్వరా సార్ సార్ ఏం చెప్తున్నారు? అర్థం అవ్వలేదు సార్. నేనే చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం సేపు మీరు కారు లోపల ఎంజాయ్ చేసుకుని వెళ్ళండి. షట్ అప్ రాస్కెల్. ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడాల్సిన మాట్లాయివే. నువ్వు పోలీసోడివే, నేను పోలీసోడ్నే. కానీ నేను నిజాయితీ గల పోలీసోడ్ని. ఇడియట్. రారా స్టేషన్కి. అయ్యో, ఏంటయ్యా ఇది మర్యాద లేకుండా? ఇదిగో. ఏంటిది? డబ్బు 5,000 రూపాయలు ఉంది. సార్ను వెళ్ళి లైన్లో పెట్టవయ్యా, పోవయ్యా. సార్, ఒక పోలీసోడు ఇంకో పోలీసోడికి లంచం ఇస్తున్నాడు. ఇంతకు మించిన చిత్రం ఈ దేశంలో ఏమిటని చెప్పండి? 5,000 రూపాయలు. ఈయన ఇప్పుడేం చేద్దాం? ఇలా లంచం ఇచ్చినందుకైనా వీడిని లాకప్లో వేయాల్సిందే. రారా స్టేషన్కి. అమ్మా తల్లి, ఎదుగుతాను. రా. వెళ్దామా? అయ్యయ్యో, తాకద్దే. నన్ను ఎవడైనా పోలీసోడు చూస్తే ప్రమాదం తల్లి. పద, నువ్వు పదమ్మా, పద. మీకేం కావాలి? సహాయం అడగడానికి రాలేదు, నిన్ను తన్నడానికి వచ్చాను. అయ్యో సార్, ఇక్కడ ఎవరయ్యా మీరు? మా ఏసీపీని పట్టుకుని బొక్కలు వేశారట మీరు. అవును. ఏయ్, ఆయన్ని వదలలేదో నీ డొక్క చించేస్తా. అలాగా. కోటేశ్వరా, ఈ మధ్య ఏసీపీలు కూడా రౌడీలను అండగా పెట్టుకుంటున్నారా? దేశం డెవలప్ అయిపోయింది సార్. మనం డెవలప్ అవుదాం. సూపర్. ఇప్పుడు నీ గేమ్ సూపర్ గా ఉండాలి. హెల్ప్ కావాలంటే నన్ను పిలవండి. సూపర్ అంటే సూపరే. అయ్యయ్యా, వెరీ గుడ్. సూపర్. కూర్చో 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 కూర్చో. వెరీ గుడ్. ఏమయ్యా, అప్పుడప్పుడు అడిగేవాడు కదా మనకి ఇలాంటి మనిషి అవసరం అని. ఇప్పుడు తెలిసిందా? ఇటు చూడు, అన్యాయంగా ఉన్న పోలీసుడికి అపాయం లేదు. ఎందుకంటే ఊర్లో ఉన్న రౌడీలందరూ వాడికి తోడుగా ఉంటారు. నాలాంటి నిజాయితీ గల పోలీసుడికి ఇలాంటి వాడు అవసరం ఉంటుందయ్యా. సూపర్ మ్యాన్ సార్. మమత ఒళ్ళో ఒక నల్లకుక్క, విజయ్ ఒళ్ళో ఓ నల్లకుక్క, రెండిటికి పెళ్లి సంబంధమా చూస్తున్నారు? అయ్యో, ఏంట్రా పిచ్చుకోకలా తిరుగుతున్నా? పోరా, వీడి పాటికి పెద్ద వస్తాదలా సూరజ్తో సవాల్ చేశాడు. ఇప్పుడు మమతని ఎలా అగ్రిమెంట్ తప్పిస్తావు? ఆలోచిద్దాం ఆలోచిద్దాం. ఆలోచిస్తాడట. ఇని పెద్ద సర్దార్ పాపరాయుడు. నువ్వు ఆలోచించేలోగా మమత ముసలిదైపోయి ఒక ముసలికి ఒక బిస్కెట్ వేస్తూ కూర్చుంటుంది. ఐడియా వెయ్యాలి. హత్యే. సూరజ్ని హత్య చేస్తాను. వాడు చాలా పెద్దోడ్రా. అందుకేరా మర్యాదగా హత్య చేస్తాను. మర్యాదగానా? మర్యాదగా సూరజ్ ఇంటికి పోయి మర్యాదగా వాడి తుపాకీని తీసుకొని మర్యాదగా వాడి తలకే గురి పెడితే ఇదేరా ఐడియా. ఎలా ఉందరా? ఏంట్రా తంతునావ్? డాగుని ఒళ్ళో పెట్టుకుని ఈ ఫ్రెండ్ని ఇన్సల్ట్ చేస్తావారా? ఎరా రై, దేశంలో ఐడియాలు ఇచ్చేవాడికి ఇన్ని అవస్థలో చూసావారా? రేయ్ వాడేమో ఐడియాలు వేయనంటాడు, ఇచ్చే ఐడియాలు తీసుకుని అంటాడు. కుక్కను ఒళ్ళో ఉంచుకొని బుజ్జగించే కుక్క.